హైదరాబాద్లోని పలు షాపులపై హెచ్ఫాస్ట్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. మల్లేపల్లిలో మేక మాంసంలో బీఫ్ కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు 50 కిలోల మాంసం స్వాధీనం చేసుకున్నారు. నమూనాలు ల్యాబ్కు పంపించి నిర్వాహకుని అదుపులోకి తీసుకున్నారు. అటు మంగళహాట్లోని సీ ఫుడ్ యూనిట్ పై దాడులు చేశారు. 100 కిలోల కుళ్లిన రొయ్యలు, 162 కిలోల చేపలు స్వాధీనం చేసుకున్నారు. పాడైన సీ ఫుడ్ నిల్వకు ఉపయోగించిన రసాయనాలు సీజ్ చేసి అక్రమంగా సీ ఫుడ్ యూనిట్ నిర్వహిస్తున్న 4 అరెస్టు చేశారు. మరోవైపు అక్రమంగా తరలిస్తున్న 90 టన్నుల చికెన్ వ్యర్థాలు గుర్తించి 7 లారీలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాడైన మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్ఫాస్ట్ అధికారులు హెచ్చరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠన్ అడిగి తెలుసుకుందాం. మణికంఠ, శంకరి, హైదరాబాద్లో కల్తీ ఆహార పదార్థాలపై హెచ్ఫాస్ట్ అధికారులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. గత 2-3 రోజులుగా కూడా హెచ్ఫాస్ట్ అధికారులు ఎక్కడికక్కడ బృందాలుగా ఏర్పడి హైదరాబాద్లో ఎక్కడైతే కల్తీ ఆహార పదార్థాలు తయారవుతున్నాయో, అలాగే ఎక్కడైతే కల్తీ ఆహార పదార్థాలను అమ్ముతున్నారో వాటిని టార్గెట్గా చేసుకుంటూ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే, 2 రోజుల క్రితమే హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక మటన్ షాప్ పై పోలీసులు అయితే హెచ్ఫాస్ట్ అధికారులు పోలీసులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ జాయింట్ ఆపరేషన్లో మటన్ మాంసంతో పాటు బీఫ్ మాంసాన్ని కూడా కలిపి నిందితుడైతే అమ్మకాలు చేస్తూ ఉన్నాడు. సో విశ్వసనీయ సమాచారంతో ఆ మటన్ షాప్పై దాడి చేసి సుమారుగా 50 కిలోల మాంసాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఉస్మాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి విచారించగా పలు విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. గత 6 నెలల నుంచి కూడా మటన్ మాంసం, మేక మాంసంలోనే బీఫ్ మాంసాన్ని కూడా కలిపి తక్కువ ధరకి అమ్మకం చేస్తున్నాను, చాలామంది కొనుగోలు కూడా జరుగుతున్నాయంటూ కూడా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉత్సాహంతోనే ఇదంతా చేస్తున్నానని కూడా నిందితుడైతే పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. అయితే ఈ 6 నెలల్లో దాదాపుగా చాలా వరకు హైదరాబాద్లో మటన్తో పాటు చికెన్ను ఎక్కువగా తింటూ ఉంటారు. వీటితో పాటుగా ఉస్మాన్ ఎవరైతే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడో ఉస్మాన్ కూడా గత కొన్నాళ్ళుగా ఏదైతే మటన్ పేరుతో బీఫ్ను కూడా కలిపి వినియోగిస్తూ రెస్టారెంట్లకు కూడా అలాగే ఫంక్షన్లకు కూడా సర్వ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇలా ఇదొక కేసు అయితే, మరో కేసులో మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కుళ్ళిన రొయ్యలతో పాటు చేపలను కూడా హెచ్ఫాస్ట్ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 100 కిలోల రొయ్యలతో పాటు అలాగే 120 కిలోల చేపలను కూడా, ఇవన్నీ కూడా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిందితులు అయితే చాలా పక్కా ప్రణాళికగా కొన్ని కెమికల్స్ను ఉపయోగించుకుంటూ వాటిని తాజాగా ఉన్నట్లుగా మొత్తం అంతా కూడా చేస్తూ ఉన్నారు. సుమారు ఇవి కుళ్ళిపోయినా కూడా తాజాగా ఉండేటట్టు చేయడం కోసం కొన్ని కెమికల్స్ను కూడా ఉపయోగిస్తున్నారు. సోడియం బైకార్బోనేట్ అనే కెమికల్ను ఉపయోగిస్తున్నారు. అలాగే ఉప్పును కూడా ఉపయోగిస్తున్నట్లుగా హెచ్ఫాస్ట్ అయితే అధికారులు అయితే నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి 4 నిందితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మార్చి నెలలో కూడా విశ్వసనీయ సమాచారంతో మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 14 టన్నుల కుళ్ళిన మేక మాంసాన్ని అలాగే చికెన్ వ్యర్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ఇలా ఓవరాల్గా హెచ్ఫాస్ట్ అధికారులు దూకుడిని పెంచారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి కూడా కల్తీ ఆహార పదార్థాల బెడద ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే హెచ్ఫాస్ట్ అధికారులు ముమ్మరంగా పలు బృందాలుగా ఏర్పడి విశ్వసనీయ సమాచారంతో దాడులు అయితే నిర్వహిస్తున్నారు. గత మార్చి నెల నుంచి కూడా ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో 100 టన్నుల కొద్దీ కుళ్ళిన మాంసంతో పాటు అలాగే వివిధ రకాల కల్తీ ఆహార పదార్థాలను పోలీసులు అయితే స్వాధీనం చేసుకుంటున్నారు. మరికొన్ని రోజుల పాటు కల్తీ ఆహార పదార్థాలపై దాడులు చేస్తాము, అలాగే ఎవరైనా కల్తీ ఆహార పదార్థాలు అమ్మినా కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఎవరైనా చికెన్ కానీ మాంసం కానీ ఆహార పదార్థాలు కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు అయితే చెబుతున్నారు. ఈ దాడులు అయితే మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. శంకరి, రైట్ మణికంఠ.